పెట్టిర్రు, స్టార్ట్ చేసిర్రు, అయిపోయింది. మరి ఇప్పుడు ఫైనల్‌గా ఏంటి, దీన్ని ఆపేస్తారా? లేకపోతే దీన్ని కొనసాగిస్తారా? అది తీసేటువంటి అవకాశం ఉందా? లేదా ఫైనల్‌గా ఏం అది చెప్పదలుచుకున్నారు? దాని తర్వాత తెలుస్తది. డెబ్రీస్ అన్ని తీసిన తర్వాత ఆ! డిగ్రీ ఆఫ్ డ్యామేజ్ హ్మ్. ఎంత ఎంత డ్యామేజ్ అయింది. ఇలాంటి పొరలు మధ్యలో ఇంకేమైనా ఉన్నాయా? లేకపోతే ఇది ఒక్క అది కూడా దగ్గరనే ఇంకా ఉందా? ఉండొచ్చు ఎన్కౌంటర్. ఇప్పుడు ఇంకా 9.5 కిలోమీటర్లు ఉంది. ఆ! ఆ 9.5 కిలోమీటర్లు ఇంకా కూడా 2, 3 నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా 2, 3 కిలోమీటర్ల తర్వాత ఇంకోటి ఎన్కౌంటర్ కావచ్చు అని కూడా ఊహిస్తున్నారు. ఓహ్! కాబట్టి ఇక మనము ఇప్పుడైతే ఉన్నది హ్మ్. మంచి టెరెన్‌లో ఉన్నది. ఇప్పుడు అదే మెషిన్ మెషిన్ ఏదైతే ఉన్న కాడ. ఉన్నదో హ్మ్. పక్కా హార్డ్ స్టార్టర్‌లో ఉన్నది. హ్మ్. కాబట్టి లెట్ us హోప్ సో. అంటే ఇది ఇప్పుడు ఇలాంటి పొరలు ముందల పొంటి ఒక 2, 3 ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక్కటైతే ఉన్నదని వాళ్ళు ఏదో అంటున్నారు. కానీ హ్మ్. మనం ఏం కోరుకుందామంటే హ్మ్. సై సలామత్‌గా 8 మంది బయటపడాలని. ఓకే. దాని తర్వాత ఆ డెబ్రీస్ అన్నిటిని కూడా మోడర్న్ టెక్నాలజీలో ప్రకారంగా మొత్తం తీసేసి హ్మ్. దానికి సంబంధించినటువంటి డ్యామేజ్ని అంతా కూడా బేరీ చేసుకొని హ్మ్. దానికి ఏజెన్సీ తన సొంతంగా సమకూర్చుకోలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని ఒక స్పెషల్ ఇక ఒక దానిగా చూసి, ఎందుకంటే దాని నుంచి ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్లోరెస్తో బాధపడుతున్నటువంటి నల్గొండ, మునుగోడు, దేవరకొండ వాసులు కాబట్టి వీళ్ళందరూకి ఈ దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రజాప్రతినిధులు, మన మంత్రివర్గం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, తర్వాత అట్నే మన ఎంపీలు కూడా హ్మ్. కేంద్ర ప్రభుత్వం మీద దీనికి ప్రాధేయపడి వాళ్ళని చేసి మొత్తం మీద దీనికి ఒక స్పెషల్ ఫండ్ని కనుక అరేంజ్ చేస్తే ఈ 2 ప్రాజెక్టులు కూడా సునాయాసంగా కంప్లీట్ అయ్యాయని నేను భావిస్తున్నాను.